వార్తలు చదువుతున్నది జేకే. కరోనా వైరస్కు మందు లేదని, ఆపరేషన్లు కూడా లేవని, ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి దీన్ని అరికట్టాలని, అత్యవసర సమయంలోనే బయటికి రావాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. అన్ని శాఖల అధికారులతో కోవిడ్-19 పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి వాసవి కళ్యాణ సదన్లో కోవిడ్-19 పై అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివారణకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనుమానితులను క్వారంటైన్కు పంపాలన్నారు. నమూనాల సేకరణలను ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు. క్వారంటైన్లో ఉండేవారు నిర్ధారణ పరీక్షలు చేపట్టక ముందు ఇంటికి వెళ్లాలంటే కుదరదన్నారు. అవసరం లేకుండా ఎవరు బయటికి రావద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరూ ఎటువంటి భయపడాల్సిన పని లేదన్నారు. 14 రోజుల పాటు కఠినంగా అమలు చేయాలని జోనల్ అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. కంటైన్మెంట్ పరిధిలో ఉన్న ఎవరు కూడా బయట తిరగకూడదన్నారు. ఏవైనా పాజిటివ్ కేసులు వస్తే ఒంగోలులో అన్ని ఏర్పాట్లతో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని, వైద్యాధికారులు అనుమానిత కేసుల పట్ల శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారికి సహకరించాలన్నారు. అలాగే నియోజకవర్గంలో శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో భయపడుతున్న ప్రజలకు ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. దీనికి మందు కానీ ఆపరేషన్లు కానీ లేవన్నారు. ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేయాలన్నారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలన్నారు. దీని నివారణకు గృహ నిర్బంధం ఒకటే మార్గమన్నారు. కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అందరూ అధికారులు చక్కగా బాధ్యతగా పనిచేస్తున్నారన్నారు. ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న కృషి మరోలేనివన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగం పనిచేస్తున్న విధానం ఎంతో చక్కగా ఉందన్నారు. పాజిటివ్ కేసులు, అనుమానితులు ఉంటే ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనుమానితులకు అన్ని సకల సదుపాయాలతో క్వారంటైన్లను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా పోలీసులు వ్యవహరించిన తీరు అమోఘమన్నారు. లాక్డౌన్ కాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు తాను ముందున్నానని, అలాగే దాతలు కూడా ముందుకు వస్తున్నారన్నారు. మిగతా జిల్లాల మాదిరిగా కాకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పకుండా ప్రజలను చైతన్యవంతం చేసిన విధానం ఎంతో గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఆరోగ్య సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ 6 మండలాల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, మినిస్టర్ సూచనల మేరకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. ప్రధానంగా టౌన్ తీసుకుంటే కమిషనర్ గారు, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అన్ని ఏరియాలో క్లీన్ చేస్తున్నారు. ప్రధానంగా బాధ్యతగా పనిచేస్తున్నారు. పోలీసు వారు సార్, వారైతే పోలీసు వారు వేరే వేరే కాన్స్టిట్యున్సీలో లాఠీలు పని చెప్పారు. కనిగిరిలో అయితే మటుకు చాలా చౌకచక్యంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎంతో బాగా చూసుకుంటూ పనిచేస్తారు. ముఖ్యంగా ఏఎన్ఎంలు కానీ, వాలంటీర్లు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మీకు కొన్ని సౌకర్యాలు కూడా ఇబ్బందిగా ఉంది, అవన్నీ కూడా మేము చూస్తాం. ఇంకొద్ది మీరు బెటర్గా పనిచేయాలి. ఏదైతే శాంపిల్స్ తీస్తున్నారో అవేవి తొందరగా రావట్లేదు. అది తొందరగా రాని వల్ల ఎక్కువ మందికి కలెక్టర్ గారు మటుకు మీరు గమనించాలి. ఎక్కువ మందికి వచ్చేలోపు మనం తెలుసుకోవాలంటే శాంపిల్స్ అంటే రిజల్ట్ రావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ మంది స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఏం చేయగలం, అది ఒక్కడిగా మనం కంట్రోల్ చేయగలిగితే ఈ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మనం చూసిన వాళ్ళు అవుతాం. అక్కడ మటుకు మనం ఫెయిల్ అవుతున్నాం. అది సమ్ రీజన్స్ నాకు చెప్పారు ఇందాక, మిషనరీ లేదు, ఎక్విప్మెంట్ ఇప్పుడు వస్తున్నాయి, అవన్నీ ఫిట్ చేయాలి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన జిల్లా వెళ్ళబడింది. సార్తో ఫోన్ కూడా పొద్దున కూడా మాట్లాడింది.
మనం వెనకబడి జిల్లా వాళ్ళం, ఇంకా వెనకబడే ఉన్నాం సార్ మేము. అందుకని మీరు వచ్చారు, నేను వచ్చాను, మనం అందరం ముందుకు తీసుకోవాలి. సో మళ్ళీ సోమవారం నుంచి ఎక్కువ మందికి మనం శాంపిల్ కలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం 6 మండలాలు, మామూలు టౌన్, కడిగి టౌన్ అయితే ఎక్కువ శాంపిల్స్ తీసుకొని ఏమన్నా ఆ సింటమ్స్ ఉంటే వాళ్ళని మనం ఒంగోలు పంపించు, ఇంకా ఏమన్నా ఉంటే కోరంటల్లో ఇంకా రకరకాలుగా సాధ్యం. అట్లాగే ఈ కంటైన్మెంట్ జోన్లో కొద్దిగా పెరిమీటర్ కంట్రోల్, అంటే ప్రజలు తిరగడము, వెహికల్స్ అనవసరంగా రావడము, ఇట్లాంటివన్నీ కూడా టోటల్గా బంద్ అయిపోవాలి. ఆ విధంగా ఆ క్రమంలో సిఈ గారికి, మన తహసీల్దార్కి, అట్లాగే ఈ కంటైన్మెంట్ జోనల్ ఆఫీసర్కి అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకొద్దిగా టైట్ చేయాలి మనం 14 రోజుల పాటు, లేటెస్ట్గా మళ్ళీ కేసులు వచ్చినాయి కాబట్టి. అట్లాగే మనకు హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఒంగోలులో బాగా తయారు చేసి ఉంచాం. ఏదైనా సరే కేసులు కరెక్ట్గా పెరిగితే వాటిలందరినీ ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సెలెక్ట్ చేసి ఉంచాం. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అవసరమైన వాళ్ళందరికీ వైద్య అధికారులు ప్రోటోకాల్ ప్రకారం శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా నాతో పాటు ఉన్నారు. వారు కూడా ఈ కనిగిరి పట్టణంలో మరి ముఖ్యంగా మరి కొన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆ కమిటీ వాళ్ళకి మనం బాగా అవగాహన కల్పిస్తే అన్ని విషయాల మీద వాళ్ళకు నమ్మకం కుదిరి ఆ తర్వాత సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఈ రకంగా మన ప్రకాశం జిల్లాలో ఈ కరోనా కంట్రోల్కి సంబంధించి అన్ని చర్యలు కట్టడికి తీసుకోవడం జరుగుతున్నది. ఎవరు కూడా దీని గురించి ఏమీ భయపడాల్సిన సమయం లేదు. లాక్డౌన్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో ప్రజలందరూ కూడా సహకరించండి. మే 3వ తారీఖు దాకా మీ ఇళ్లలో మీరు ఉంటే కనుక దీనికి మనం నివారణ ఇచ్చినట్లే. ఇది ఒకటే పరిష్కారం దీనికి ఏమీ మెడిసిన్ లేదు, లేకపోతే ఒక ఇంజక్షన్ ఇస్తే తగ్గుతుంది లేదు, లేకపోతే ఒక శస్త్రచికిత్స చేస్తే దీన్ని నయం చేసుకోవటం లేదు. దీనికి ఇంతవరకు మందు లేదు. కాబట్టి మనం చేయాల్సిందల్లా కూడా మన నిర్బంధంలో ఉండడమే. ఎవరింట్లో వాళ్ళు నిర్బంధంలో ఉంటే కనుక ఒకవేళ మనలో ఉన్నా సరే 14 రోజుల తర్వాత అది మన ఇమ్యూనిటీ వల్ల టోటల్గా వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనం దీనికి మనం గృహ నిర్బంధంలో ఉండడమే మార్గమని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ప్రపంచ దేశాలు ఈ రకమైనటువంటి లాక్డౌన్ మెజర్స్ సకాలంలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల చేయి దాటిపోయింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశమే కరోనా కంట్రోల్ని చేయలేక వేలాది మంది ఈరోజు ప్రాణాలు అన్నీ కూడా పోతున్నాయి. సో అందువల్ల భారతదేశంలో మనకు అది వ్యాప్తి చెందడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవో నాకు తెలియదు. కానీ మనకున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుంటే వాస్తవంగా ఇప్పుడు మనకు రిపోర్ట్ అయినటువంటి కేసులు సంఖ్యాపరంగా కూడా చాలా తక్కువ అని చెప్పాలి. కాబట్టి అయినా సరే మనము దీన్ని కట్టడి చేయడానికి ఈ లాక్డౌన్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పాటించాలా. అట్లాగే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో రైతులకు సంబంధించి అనేక రకాల